డబ్బు, ఆత్మాభిమానం ఈ రెండిట్లో ఏది గొప్పదంటే మీరేం చెబుతారు? కష్టపడి ఓ స్థాయికి వచ్చి ఆత్మాభిమానంతో బతుకుతున్న వారిని ఎక్కడ కెలకకూడదో అక్కడ టచ్ చేస్తే పరిస్థితి ఏంటి? డబ్బుంటే ఏమైనా చేసేయొచ్చు. ఎవర్నైనా ఏమైనా అనొచ్చు, దూషించొచ్చు, అవమానించొచ్చు. అనుకోవటం ఎంత తప్పుడు ఆలోచనో కదా! కష్టపడి పైకొచ్చిన ఓ సాధారణ అమ్మాయిని అహంకారంతో అవమానిస్తే ఎలా బుద్ధి చెప్పిందో ఈ రియల్ స్టోరీ చూడండి. అమ్మాయి పేరు అకీరా. జపాన్ దేశంలో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది. చిన్నప్పుడే తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి తల్లి కైరా అన్నీ తానే పెంచింది. షాపింగ్ మాల్స్లో స్వీపర్ పనులు చేస్తూ కూతుర్ని బడికి పంపించేది. దీంతో ఈ తల్లి కూతుర్లు సమాజం నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తిండికి తికానా లేదు కాని మీ మొఖాలకు చదువులు కావాలా అని చుట్టుపక్కల వాళ్ళు హేళన చేసేవారు. కాని కైరా ఇవేవీ పట్టించుకోలేదు. తన బిడ్డకు మంచి చదువులు చెప్పించాలని సంకల్పించింది. అకీరా కూడా తన కోసం తల్లి పడుతున్న కష్టాలను దగ్గరగా చూసింది. ఈ పేదరికం నుంచి బయటపడాలంటే కేవలం చదువు ద్వారానే సాధ్యమని చిన్నప్పుడే గ్రహించింది. తల్లి కష్టాలను గుర్తెరిగి చదువుపై ఫోకస్ పెట్టింది. తన దృష్టి మళ్లించటానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అకీరా మాత్రం చదువే లోకంగా ముందుకు సాగింది. స్కూల్ నుంచి కాలేజీ వరకు అన్నిట్లోనూ అకీరానే టాపర్. చదువు అయిపోగానే టోక్యోలో అకీరాకు మంచి ఉద్యోగం వచ్చింది. చేతినిండా సంపాదన ఉన్నప్పటికీ అకీరా తన మూలాలను మర్చిపోలేదు. లక్షల రూపాయల జీతం వస్తున్నా చాలా సాధారణ జీవితం గడిపేది. డబ్బు చాలా పొదుపుగా ఖర్చుపెట్టేది. చేతినిండా డబ్బులున్నా మధ్యతరగతి అమ్మాయిలాగా వస్త్రధారణ ఉండేది. తల్లిని తన దగ్గరే ఉంచుకొని మంచిగా చూసుకునేది. జీతం రాగానే డబ్బులన్నీ తల్లి చేతిలో పెట్టేది. చిన్నపాటి ఖర్చులకు కూడా తల్లిని అడిగే డబ్బు తీసుకునేది. అకీరా చూడ్డానికి చాలా సౌమ్యంగా కనిపిస్తుంది. కాని ఆమెకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ. తనను ఎవరైనా ఏ విషయంలోనైనా తక్కువ చేసి మాట్లాడితే పని ద్వారానే వారి నోరు మూపించేది. ఏదైనా పని నీవల్ల కాదు అంటే రేయింభవళ్ళు కష్టపడైనా సరే దాన్ని సాధించేది. కర్మకాలి ఎవరైనా అకీరాను అవమానిస్తే ఖచ్చితంగా వాళ్ళు సిగ్గుతో తలదించుకునే రీతిలోనే ఆమె రియాక్షన్ ఉండేది. ఓ రోజు ఆఫీస్ పని అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటల సమయంలో అకీరా ఇంటికి బయల్దేరింది. అప్పుడే చీకటి పడుతోంది. రోడ్డు పక్కన షాపులన్నీ విద్యుత్కాంతులతో వెలిగిపోతున్నాయి. రోడ్డుపై అలా నడుచుకుంటూ వెళ్తున్న అకీరా ఉన్నట్టుండి లూయిస్ విట్టన్స్ షోరూం దగ్గర ఆగిపోయింది. ఆ షోరూం గ్యాలరీలో కనిపించిన హెర్మెస్ హ్యాండ్ బ్యాగ్ అకీరాను కట్టిపడేసింది. సాధారణంగా తల్లితో కలిసి షాపింగుకు వెళ్లే అకీరా ఫస్ట్ టైం ఒంటరిగా ఓ హ్యాండ్ బ్యాగ్ కోసం వెళ్ళింది. హెర్మెస్ హ్యాండ్ బ్యాగ్ కొనాలని ఎంతో ఆశగా లూయిస్ విట్టన్స్ షోరూంలోకి అడుగుపెట్టింది. కాని ఇంతలోనే అకీరాకు ఊహించని పరాభవం ఎదురైంది. సాధారణంగా లూయిస్ విట్టన్స్ షోరూంలో సంపన్నులు మాత్రమే షాపింగ్ చేస్తారు. సామాన్యులెవరూ అక్కడి ధరల్ని భరించలేరు. ఆ షోరూంలో అడుగు పెట్టాలంటే మినిమం ఓ రేంజ్ ఉండాలి. కాని అకీరా మాత్రం సాధారణ దుస్తులు ధరించి చాలా సింపులుగా ఓ మధ్యతరగతి అమ్మాయిలా ఇక్కడికి వచ్చింది. దీంతో అక్కడ పనిచేసే సిబ్బంది అకీరా వంక కాస్త అసహనంగా చూశారు. ఆమెను కనీసం పట్టించుకోలేదు. హెర్మెస్ హ్యాండ్ బ్యాగు చూపించాలని అక్కడున్న సిబ్బందిని అడగ్గా వాళ్ళు హేళనగా మాట్లాడారు. ఇది మీరు కొనేది కాదులే అమ్మా, చూసింది చాలే కాని ఇక బయల్దేరు అంటూ అకీరాను ఈసడించుకున్నారు. కనీసం ఈ హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో చెప్పాలని అడగ్గా ఇది నువ్వు కొనలేవమ్మా అని నవ్వుతూ వ్యంగ్యంగా అన్నారు. దీంతో అకీరా ఆత్మాభిమానం దెబ్బతిన్నది. ఘోర అవమానం జరిగిందని బాధపడింది. వెంటనే షోరూంలో తనకు జరిగిన అవమానం గురించి సదరు లగ్జరీ బ్రాండ్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ కు ఫిర్యాదు చేసింది. వారి నుంచి కూడా సరైన స్పందన రాలేదు. అకీరా దీన్ని మరింత అవమానకరంగా భావించింది. మధ్యతరగతి ప్రజలు చాలా సందర్భాల్లో ఇలాంటి అవమానాలు ఎదుర్కొంటారు. చాలా మంది వీటిని మౌనంగా భరిస్తారు. మరోసారి ఆ షాపు వైపు కన్నెత్తి కూడా చూడరు. కాని కొంతమంది మాత్రం విభిన్నంగా ఆలోచిస్తారు. ఓటమిని తీసుకోలేరు. అవమానాన్ని అస్సలు భరించలేరు. అకీరా ఆ కోవకే చెందింది. లూయిస్ విట్టన్స్ షోరూంలో జరిగిన అవమాన భారంతో అకీరా ఇంటికి వెళ్ళింది. సాధారణంగా అకీరా ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన తర్వాత తల్లి కైరాతో ప్రేమగా మాట్లాడుతుంది. స్నానం చేసొచ్చిన తర్వాత తనకోసం అమ్మ వండిన స్నాక్స్ తింటూ ఆ రోజు ఆఫీసులో జరిగిన విషయాలపై ముచ్చట్లు పెడుతుంది. కాని ఆ రోజు మాత్రం అకీరా చాలా సీరియస్ గా ఉంది. ఇంటికొచ్చి నేరుగా బాత్రూంకు వెళ్లి స్నానం చేసింది. తర్వాత తల్లితో కూడా మాట్లాడకుండా బెడ్రూంకు వెళ్లి పడుకుంది. కూతురిని చూసిన కైరా ఆఫీసులో ఏదో జరిగిందని భావించి అకీరా దగ్గరకు వెళ్ళింది. ఏమైందిరా అలా ఉన్నావ్? ఆఫీసులో ఏమైనా ప్రాబ్లమైందా అని అకీరాను కైరా అడిగింది. ఆఫీస్లో ఏం లేదు కాని ఓ షోరూంలో ఘోర అవమానం జరిగిందంటూ అక్కడ జరిగిన విషయాన్ని తల్లికి పూసగుచ్చినట్టు చెప్పింది. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావ్?
చిన్నప్పటి నుంచి ఇలాంటివెన్నో చూశాం కదా, వదిలేయ్, వాళ్ల పాపాన వాళ్లే పోతారు అని అకీరాకు తల్లి కైరా నచ్చచెప్పింది. దీంతో అకీరా కోపంగా నేను చిన్నప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు అని గట్టిగా చెప్పింది. ఏం చేద్దామంటావు మరి అని కైరా ప్రశ్నించింది. భోజనం ఇక్కడ పెట్టి నువ్వు తినేసి పడుకో, నాకు నిద్రొస్తుంది, రేపు మాట్లాడుకుందాం అని అకీరా తల్లికి చెప్పింది. కైరా కూడా కూతురు చెప్పినట్టే చేసింది. కాని అకీరాకు రాత్రి నిద్రపట్టలేదు. ఆ షోరూం సిబ్బందికి ఎలా బుద్ధి చెప్పాలో ఆలోచనలో పడింది. ఇంతలో ఓ అద్భుతమైన ఆలోచన తట్టింది. మరుసటి రోజు ఉదయాన్నే లేచిన అకీరా తల్లిని చాలా సంతోషంతో పలకరించింది. కైరా ఆశ్చర్యంగా, రాత్రి అంత సీరియస్గా అరిచి ఇప్పుడింత ప్రేమ చూపిస్తున్నావ్? అంతలో ఇంత మార్పేంటి అని కూతుర్ని అడిగింది. కారణం ఉందిలే అమ్మా. సరే కాని మన బ్యాంక్ అకౌంట్లో డబ్బెంతుంది అని తల్లిని అకీరా అడిగింది. ఏ ఎందుకు అని కైరా ప్రశ్నించింది. చెప్తాలే అమ్మా, ఎంతుంది? 70 లక్షల ఎన్లు ఉన్నాయి తల్లి అని కైరా అకీరాతో చెప్పింది. ఓ పని చెయ్, డబ్బు మొత్తం విత్డ్రా చేసుకుని తీసుకురా, కుదిరితే ఆ డబ్బు మొత్తం చిల్లర రూపంలో తెచ్చేయ్ అని తల్లితో అకీరా చెప్పింది. కైరా ఆశ్చర్యపోయింది. అంత డబ్బేం చేస్తావే? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని కూతుర్ని ప్రశ్నించింది. అమ్మా, నీకు నాపై నమ్మకం ఉందా లేదా? ఈ ఒక్క విషయం చెప్పు అని అకీరా గంభీరంగా అడిగింది. నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది తల్లి అని కైరా చెప్పింది. అయితే నేను చెప్పిన పని చెయ్యి అని అకీరా చెప్పగా కైరా కూడా తటపటాయిస్తూనే సరేనంది. అకీరా 2 నెలల పాటు ఓవర్ టైం డ్యూటీ చేసి కాస్త ఎక్కువగానే డబ్బు సంపాదించింది. బ్యాంక్ అకౌంట్లో ఉన్న నగదు, ఈ 2 నెలల జీతంతో పాటు తన దగ్గరున్న డబ్బునంతా అకీరా ఒకచోట చేర్చింది. ఈ డబ్బు మొత్తాన్ని చిల్లరగా చేసింది. సరిగ్గా తనకు అవమానం జరిగిన 75 రోజుల తర్వాత అకీరా టిప్ టాపుగా రెడీ అయి క్యాబ్లో లూయిస్ విట్టెన్ షోరూంకి వచ్చింది. 4 బస్తాల చిల్లర డబ్బు క్యాష్ కౌంటర్ దగ్గర ఉంచింది. ఇందులో 1 కోటి ఎన్లు ఉన్నాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 58,86,619 రూపాయలు నేను షాపింగ్ చేసి వస్తాను. ఇంతలో ఈ డబ్బును లెక్కబెట్టండి అని షోరూం సిబ్బందికి చెప్పింది. అకీరా మాటలు విన్న సిబ్బంది నోరెళ్లబెట్టారు. 4 బస్తాల చిల్లర డబ్బులు లెక్కించటం సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. ఈ డబ్బు ఎలా లెక్కబెట్టాలో అర్థం కావటానికి అరగంట సేపు పట్టింది. మొత్తానికి సిబ్బంది మొత్తం షోరూంలో అడ్డంగా కూర్చొని డబ్బు లెక్కబెట్టడం మొదలుపెట్టారు. ఇక అకీరా షాపింగ్ చేయటం కూడా జోరుగా సాగుతోంది. షోరూంలో ఉన్న ప్రతి వస్తువును జాగ్రత్తగా చూస్తోంది. రకరకాల వస్తువులను ఎంచుకోవడం ప్రారంభించింది. తనకు నచ్చిన వస్తువులన్నీ పక్కన పెడుతోంది. దీంతో సిబ్బంది కూడా కాస్త కష్టమైనా ఈ రోజు మంచి బేరమే తగిలిందని లెక్కబెడుతున్నారు. దాదాపు 4 గంటల తర్వాత సిబ్బంది డబ్బులు లెక్కబెట్టడం ముగిసిన విషయం గమనించింది. వెంటనే అకీరా సిబ్బంది దగ్గరకు వచ్చి, ఇక్కడ నాకేం నచ్చలేదు, నేను వెళ్ళిపోతున్నా, ఇంతకంటే మంచి ఐటమ్స్ తీసుకురండి, మళ్ళీ వస్తాను అని చెప్పి ఆ డబ్బు మూటల్ని తీసుకొని వెళ్ళిపోయింది. అకీరా చేసిన పనికి షోరూం సిబ్బంది మైండ్ బ్లాంక్ అయింది. షోరూం నుంచి బయటకు వెళ్ళిపోతున్న అకీరాను చూస్తూ కక్కలేక మింగలేక ఏం చెయ్యాలో దిక్కుతోచక నిస్సహాయంగా నిలబడ్డారు. ఇప్పుడు చెప్పండి, అకీరా చేసిన పని సరైనదేనా కాదా? మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి వీడియోలు మీరు ముందుగానే చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.